ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 29/1/2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధాన దేవతలుగా అవుతారు. పూర్తి ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఎలాగైతే తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలా ఏ పిల్లల ఆకర్షణ సర్వులకు కలుగుతుంది? సమాధానము, పుష్పాలుగా అయిన పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు. వారు చిన్న పిల్లల సమానము పుష్పాల వలె ఉంటారు. వారికి వికారాల గురించి తెలియదు కనుక వారు అందరినీ ఆకర్షిస్తారు. అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా పవిత్రులుగా అవుతారో అప్పుడు మీపైన అందరికీ ఆకర్షణ కలుగుతుంది. మీలో వికారాల రూపీ ముళ్ళు ఏవి కూడా ఉండరాదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మేము మళ్ళీ నూతన ప్రపంచంలో, నూతన ప్రపంచమైన సత్యయుగంలో లక్ష్మీనారాయణల వంశావళిలో వస్తాము. అనగా సుఖధామములోకి వస్తాము, లేక పురుషోత్తములుగా అవుతామని అనుభవం చేస్తారు. కూర్చుని ఉండగానే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చదువుకుంటున్న విద్యార్థులు ఏ తరగతిలో చదువుతున్నారో అది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. నేను బారిస్టరు లేక పలానా అవుతాను అని కూడా తప్పకుండా బుద్ధిలో ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తాము అనేది కూడా పిల్లల బుద్ధిలో ఉంటుంది. విష్ణువుకు 2 దేవీ దేవతా రూపాలు ఉన్నాయి, లక్ష్మీ నారాయణ. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. ఇతర ఏ మనుషుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమించవు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది సాధారణమైన సత్సంగం అయితే కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన బాబా ఎవరినైతే శివుడు అని అంటామో వారి జతలో కూర్చున్నామని భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. వారు అదే జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తారు. నిన్న జరిగిన విషయం వలె వినిపిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఆత్మలము. ఈ శరీరం పరివర్తన అయ్యి దేవతా శరీరం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాము అనేది పిల్లలకు గుర్తుంటుంది కదా. ఇది నా తమో ప్రధానమైన పాత శరీరము అని, దీనిని మార్చుకుని ఇలాంటి లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని ఆత్మ చెప్తుంది. ముఖ్య ఉద్దేశము ఎంత శ్రేష్టమైనది. చదివించే టీచరు చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా. చదివిస్తారు, అలాగే మంచి కర్మలు కూడా నేర్పిస్తారు. కనుక తప్పకుండా ఉన్నతంగా ఉంటారు కదా. సర్వోన్నతుడైన భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అనేది ఇప్పుడు మనమంతా అర్థం చేసుకున్నాము. భవిష్యత్తులో మేమే దేవీ దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు. మనం చదువుతున్నది భవిష్య కొత్త ప్రపంచం కొరకు. వేరెవ్వరికీ నూతన ప్రపంచం గురించి తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారు అనేది ఇప్పుడు పిల్లల బుద్ధిలోకి వస్తుంది. కనుక తప్పకుండా మళ్ళీ పునరావృతమవుతుంది. కనుక తండ్రి చెప్తారు, మిమ్మల్ని చదివించి మనుష్యుల నుండి దేవతలుగా చేస్తాను. దేవతలలో కూడా తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. దైవీ రాజధాని ఉంటుంది కదా. నేను ఆత్మను అని పతితంగా ఉండే నా ఆత్మ ఇప్పుడు పావనముగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తుందని పూర్తి రోజంతా మీకు ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. స్మృతి అంటే ఏమో కూడా తెలుసుకోవాలి కదా.
ఆత్మ తన మధురమైన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. తండ్రి స్వయంగా చెప్తారు, పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సతో ప్రధానమైన దేవతలుగా అయిపోతారు. పూర్తి ఆధారం అంతా స్మృతి యాత్రపైనే ఉంది. పిల్లలు ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తన పిల్లలను తప్పకుండా అడుగుతారు కదా. స్మృతి చేయడంలోనే మాయతో యుద్ధం జరుగుతుంది. ఇది యాత్ర కాదు, యుద్ధం లాంటిది అని, ఇందులో విఘ్నాలు చాలా వస్తాయని మీరు స్వయం భావిస్తారు. స్మృతి యాత్రలో ఉండడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది, అనగా స్మృతిని మరిచిపోయేలాగా చేస్తుంది. బాబా మీ స్మృతిలో ఉన్నప్పుడు మాకు మాయా తుఫానులు చాలా వస్తాయని కూడా పిల్లలు బాబాతో చెప్తూ ఉంటారు. మొట్టమొదటి తుఫాను దేహాభిమానము, తరువాత కామ, క్రోధ, లోభ, మోహ. పిల్లలు చెప్తారు, బాబా మేము స్మృతిలో ఉన్నప్పుడు ఏ విఘ్నాలు రాకూడదు అని చాలా ప్రయత్నం చేస్తాము, అయినా సరే తుఫానులు వస్తాయి. నేడు క్రోధం యొక్క తుఫాను వచ్చింది అని, ఈరోజు లోభం యొక్క తుఫాను వచ్చింది అని, ఈరోజు మా స్థితి చాలా బాగుంది, ఏ తుఫాను రాలేదు అని, స్మృతి యాత్రలో పూర్తి రోజంతా ఉన్నాము అని, చాలా ఖుషీగా ఉన్నాము, బాబాను చాలా ఎక్కువగా స్మృతి చేశాము అని ఒక్కొక్క రోజు పిల్లల యొక్క స్థితిగతులను బాబాకు వినిపిస్తూ ఉంటారు. స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహిస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉండడం వలన మీరు చాలా మధురంగా అవుతారు. మేము మాయ చేతిలో ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరారో కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కల్పంలో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఉంటాయనేది కూడా పిల్లలు లెక్క తీస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా. లక్షల సంవత్సరాల ఆయువు ఉంది అని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే దాని లెక్కను ఎలా తీస్తారు అని బాబా అడుగుతున్నారు. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ పూర్తి చక్రంలో ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఎలా రాజ్యంలోకి వెళ్తామో పిల్లలు తెలుసుకున్నారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము, స్వర్గము అనే నూతన ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడు మేము మనుషులము, మేమే మళ్ళీ తిరిగి దేవతలుగా అవుతాము అని చెప్తారు. దేవతా పదవి చాలా ఉన్నతమైనది. మనము పూర్తి భిన్నమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. మమ్మల్ని చదివించేవారు కూడా పూర్తి భిన్నమైన వారు, అలాగే విచిత్రమైన వారు. వారికి ఈ సాకార చిత్రము లేదు, వారు నిరాకారులు. డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడి ఉందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు, కనుక నేను ఫలానా తనువులో వస్తాను అని స్వయంగా తెలియచేస్తున్నారు. ఏ తనువులో వచ్చేది కూడా తెలియచేస్తారు. ఒకే తనువులో వస్తారా అని మనుషులు సంశయపడతారు. కానీ ఇది డ్రామా కదా, ఇందులో మార్పులైతే జరగజాలవు. ఈ విషయాలను మీరు మాత్రమే వింటారు, ధారణ చేస్తారు, ఇతరులకు వినిపిస్తారు. శివబాబా మనల్ని ఎలా చదివిస్తారో ఇతరులకు మీరు అలాగా వినిపిస్తారు. మనము మళ్ళీ ఇతర ఆత్మలకు ఈ చదువును చదివిస్తాము. చదివించేది ఆత్మయే, నేర్చుకునేది కూడా ఆత్మయే. ఆత్మయే నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది. ఆత్మ అవినాశి, అమరము. కేవలం శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మలమైన మనము మన పరంపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. రచయిత రచనల ఆది మధ్యాంతాలు 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానము తీసుకునేది ఎవరు? ఆత్మ. ఆత్మ అవినాశి. మోహము కూడా అవినాశి వస్తువు పైన ఉంచుకోవాలి అని బాబా అంటున్నారు. అంతేకాని వినాశీ వస్తువు పైన ఉంచుకోకూడదు. ఎంత సమయము మీరు వినాశీ శరీరం పైన మోహం పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు ఆత్మ అని శరీర భావాన్ని వదిలేయాలనేది తెలుసుకున్నారు.
నేను ఆత్మను, ఈ పని చేశాను. నేను ఆత్మ ఈరోజు ఈ భాషణం చేశాను. నేను ఆత్మ ఈరోజు బాబాని చాలా స్మృతి చేశాను అని కొంతమంది పిల్లలు బాబాకి ఉత్తరం వ్రాస్తారు. వారు సుప్రీం ఆత్మ, జ్ఞాన సాగరులు కూడా. పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు? మూలవతనము, సూక్ష్మవతనం గురించి మీకు తెలుసు. మనుషుల బుద్ధిలో అయితే ఏమీ లేదు. రచయిత ఎవరో మీ బుద్ధిలో ఉంది. వారు ఈ మనుష్య సృష్టి యొక్క సృష్టికర్త అని గాయనం చేయబడతారు కనుక తప్పకుండా కర్తవ్యం చేసే ఉంటారు. ఆత్మ పరమాత్మల గురించి తెలిసిన మనుషులు మీరు తప్ప మరెవ్వరూ లేరు. స్వయాన్ని ఆత్మగా భావించమనే జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరముగా భావించి తలక్రిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము. ఆత్మకు అన్నింటికంటే ఎక్కువ మహిమ ఉంది. తండ్రి ఆత్మకు అంటే పరమాత్మకు ఎంతటి మహిమ ఉంది. వారే దుఃఖహర్త, సుఖకర్త. దోమలు మొదలైన వాటిని నీవు దుఃఖహర్త, సుఖకర్త, జ్ఞానసాగరుడు అని ఇలా మహిమ చెయ్యరు కదా. ఇది తండ్రి యొక్క మహిమ. మీరు కూడా ప్రతి ఒక్కరూ మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్తలే. ఎందుకంటే మీరు అందరి సుఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే ఆ తండ్రికి పిల్లలు కదా. అర్ధకల్పానికి సుఖాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము వేరెవ్వరిలోనూ లేదు. ఒక్క బాబాయే జ్ఞానసాగరులు. మనలో ఏ జ్ఞానము లేదు. తండ్రిని గురించే తెలుసుకోలేదు అంటే ఇక మిగిలిన జ్ఞానం ఏముంటుంది? మాకు తెలిసి ఉంటే మొదటే జ్ఞానం తీసుకునేవారం కదా. మాకు ఈ జ్ఞానం గురించి కొంచెము కూడా తెలియదు అని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తారు. చిన్న పిల్లల్లో జ్ఞానం ఉండదు. వారిలో ఏ అవగుణాలు ఉండవు. కనుక వారిని మహాత్ములు అని అంటారు. ఎందుకంటే పవిత్రముగా ఉంటారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటారో అంత నెంబర్ 1 పుష్పాలుగా ఉంటారు. పూర్తిగా కర్మాతీత స్థితి వలె ఉంటుంది. వారికి కర్మ వికర్మల గురించి అస్సలు ఏమీ తెలియదు. కేవలం తమను గురించే తెలుసు. వారు పుష్పాలు కనుకనే ఇప్పుడు బాబా ఎలా ఆకర్షిస్తారో అలా పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు. మిమ్మల్ని అందరినీ పుష్పాలుగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. మీలో కొందరు చాలా చెడ్డ ముళ్ళుగా కూడా ఉన్నారు. ఎందుకంటే 5 వికారాలు అనే ముళ్ళు ఉన్నాయి కదా. ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళు యొక్క జ్ఞానం ఉంది. ముళ్ళ అడవి కూడా ఉంటుంది. తుమ్మ ముళ్ళు చాలా పెద్దదిగా ఉంటాయి. ఆ ముళ్ళుతో చాలా వస్తువులు కూడా తయారవుతాయి. మనుషులతో పోల్చబడతాయి. ఈ సమయంలో చాలా దుఃఖమునిచ్చే మనుషులు ముళ్ళు వంటివారు. అందుచేతనే ఇది దుఃఖ ప్రపంచము అని తండ్రి తెలియజేస్తున్నారు. తండ్రినైతే సుఖదాత అని అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. సత్యయుగంలో మాయ ఉండదు కనుక ఈ విషయాలు ఏమీ కూడా అక్కడ ఉండవు. డ్రామాలో ఒక పాత్ర 2 సార్లు ఉండదు. పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరుగుతుందో అదంతా కొత్తది అని బుద్ధిలో ఉంది. మీరే విచారం చెయ్యండి. సత్యయుగము నుండి ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ రోజులన్నీ మారిపోతాయి. 5000 సంవత్సరాల పూర్తి కర్మల రికార్డు ఆత్మలో నిండి ఉంది. అదైతే మారజాలదు. ప్రతి ఆత్మలో కూడా తమ పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఆది మధ్యాంతాలు మీకు తెలుసు. ఇది స్కూలు కదా. సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. తరువాత తండ్రిని స్మృతి చేసి పవిత్రముగా అయ్యే చదువును చదవాలి. మేము ఇలా అవ్వాలని ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు తెలుసా అని బాబా అడుగుతున్నారు. తండ్రి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మీరు మొదటి నెంబరులో ఇలా ఉండేవారు. తర్వాత క్రిందకి దిగుతూ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారో. ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి.
ఎంతమంది మనుషులు ఉన్నారు? ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఎలా ఉండేదో, వీరు ఎక్కడ ఉండేవారు, ఎలా వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నామని, అక్కడ మేము మా భవనాలు మొదలైనవి తయారు చేస్తామని బుద్ధిలోకి వస్తుంది. శాస్త్రాలలో చూపిన విధంగా సముద్రం క్రింద నుండి ద్వారక పైకి రాదు. శాస్త్రాల పేరే కొనసాగుతుంది. వేరే పేరు పెట్టలేరు. పుస్తకాలు చదువు కొరకే ఉంటాయి. మరికొన్ని నవలలు కూడా ఉంటాయి. పోతే వీటిని పుస్తకాలు లేక శాస్త్రాలు అని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు. శాస్త్రాలు చదివే వారిని భక్తులు అని అంటారు. భక్తి జ్ఞానము రెండూ కూడా రెండు వేరు వేరు వస్తువులు. ఇప్పుడు దేనిపైన వైరాగ్యము? బాబా అడుగుతున్నారు, భక్తి పైన లేక జ్ఞానము పైన? తప్పకుండా భక్తి పైనే అని చెప్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తూ ఉంది. దీని ద్వారా మీరు ఇంత శ్రేష్టముగా తయారవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖదాతలుగా చేస్తారు. సుఖధామమును స్వర్గము అని అంటారు. మీరు సుఖధామానికి వెళ్ళేవారు కనుక మిమ్మల్నే చదివిస్తారు. ఈ జ్ఞానము కూడా మీ ఆత్మయే తీసుకుంటుంది. ఆత్మకు ఏ ధర్మము లేదు. అది ఆత్మ. ఆత్మ ఎప్పుడు శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీరం యొక్క ధర్మము వేరుగా ఉంటుంది. ఆత్మ ధర్మము ఏమిటి? ఒకటేమో ఆత్మ బిందువు లాంటిది, శాంతి స్వరూపము, శాంతిధామము లేక ముక్తిధామంలో ఉంటుంది. పిల్లలందరికీ హక్కు ఉంది అని ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాల్లోనికి కన్వర్ట్ అయ్యారు. వారు మళ్ళీ తమ తమ నిజ ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీ దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో ఆ ఆకులన్నీ తమ స్థానాలకు తిరిగి వచ్చేస్తాయి అని బాబా చెప్తున్నారు. ఎవరు హిందువుల నుండి ముసల్మానులుగా అయ్యారో వారిని షేక్లు అని అంటారు. ఉదాహరణకి షేక్ మహమ్మద్. ఈ విషయాలన్నీ వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఇందులోనే అందరూ కూడా తికమకపడి ఉన్నారు. మనల్ని అందరినీ ఎవరు చదివిస్తున్నారో పిల్లలకు తెలుసు. తండ్రి చదివిస్తున్నారు. కృష్ణుడైతే దేహదారి. బ్రహ్మను దాదా అని అంటారు. అందరూ సోదరులే కదా. ఇకపోతే పదవుల పైన ఆధారపడి ఉంది. ఇది సోదరుని శరీరము, ఇది సోదరి శరీరము అని మీకు తెలుసు. ఆత్మ ఒక చిన్న నక్షత్రం వంటిది అని, ఈ జ్ఞానమంతా చిన్న నక్షత్రంలోనే ఉంటుంది అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ నక్షత్రము శరీరం లేకుండా మాట్లాడలేదు. నక్షత్రానికి పాత్రాభినయం చేసేందుకు అవయవాలు కూడా చాలా అవసరం కదా. నక్షత్రాల ప్రపంచమే వేరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ ఒక చిన్న బిందువు, శరీరం పెద్ద వస్తువు కనుక దీనిని ఎంతగా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు ఒకే ఒక్క పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చెయ్యాలి. ఇదే సత్యము. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ జరుగుతుంది. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అనే గాయనము కూడా ఉంది. మనము తండ్రి నుండి వేరయ్యాము కదా. ఎంత సమయం వేరయ్యామో గుర్తొస్తుంది. బాబా కల్పకల్పం ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే మళ్ళీ వచ్చి వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం అనేది ఉండదు. క్షణక్షణము ఏ కర్మ నడుస్తుందో అది కొత్తది. 1 సెకండు గడుస్తుంది, నిమిషం గతిస్తుంది, వాటిని వదిలేస్తూ వెళ్తారు. అలా గడుస్తూ ఉన్నందువలన ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిమిషాలు, ఇన్ని సెకండ్లు దాటి వచ్చాము అని లెక్క తీస్తారు. పూర్తి 5000 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ 1వ నెంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఖచ్చితమైన లెక్క ఉంది కదా. నిమిషము, సెకండు అన్నీ నోట్ చేసుకుంటారు.
వీరు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు లెక్క పెట్టి చెప్తారు. కృష్ణుడు మొదటి నెంబరులో జన్మించారు. శివుని జన్మ గురించి నిమిషాలు, సెకండ్లు ఇవైతే ఎవ్వరూ చెప్పలేరు. కృష్ణుని తిథి, తారీఖు పూర్తిగా వ్రాయబడి ఉంది. మనుష్యుల గడియారాలలో నిమిషాలు, సెకండ్లు వ్యత్యాసం అయితే రావచ్చు. శివబాబా అవతరణలో అయితే అసలు కొంచెం కూడా వ్యత్యాసం అనేది రానే రాదు. ఎప్పుడు వచ్చారో తెలియను కూడా తెలియదు. సాక్షాత్కారం అయినప్పుడు వచ్చారని కూడా చెప్పలేము. సుమారుగా చెప్తారు. అంతేకాని ఆ సమయంలో ప్రవేశించారని కాదు, నేను ఫలానాగా అవుతాను అని సాక్షాత్కారం అయ్యింది కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణా పాయింట్స్. సుఖధామానికి వెళ్ళేందుకు సుఖదాతలుగా అవ్వాలి. అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దుఃఖమునిచ్చేవారిగా ముళ్ళుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్, ఈ వినాశీ శరీరంలో ఆత్మయే అత్యంత విలువైనది, అదే అమరమైనది, అవినాశి. కనుక అవినాశీ వస్తువును ప్రేమించాలి, దేహభావమును సమాప్తి చేసుకోవాలి. ఈరోజు వరదానము, మీ అనాది ఆది స్వరూపము యొక్క స్మృతి ద్వారా నిర్బంధనుడుగా తయారయ్యే మరజీవ భవ. సారాంశము, ఎలాగైతే తండ్రి దేహాన్ని అప్పుగా తీసుకుంటారో, బంధనములోకి రారో, అలా మరజీవ జన్మ తీసుకున్న పిల్లలైన మీరు శరీరం యొక్క, సంస్కారాల యొక్క, స్వభావం యొక్క బంధనాల నుండి కూడా ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలో, ఎలా కావాలో అలాంటి సంస్కారాలను సొంతం చేసుకోండి. ఎలాగైతే తండ్రి నిర్బంధనముగా ఉన్నారో అలా మీరు కూడా నిర్బంధనులుగా, ఎలాంటి బంధనం లేని వారిగా అవ్వండి. మూలవతనం యొక్క స్థితిలో స్థితమైన తరువాత క్రిందకు రండి. తమ అనాది ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. అవతరించిన ఆత్మగా భావించి కర్మలు చేస్తే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. స్లోగన్, స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తివంతముగా చేయడమే మనసా సేవ. అవ్యక్త ప్రేరణ, ఎంతవరకు ఎలాంటి ఆకర్షణ ఉన్నది సంకల్ప రూపంలో ఉన్నా, సంబంధ రూపంలో ఉన్నా, సంపర్క రూపంలో ఉన్నా, మీలోని ఏదైనా విశేషత వైపు ఉన్నా ఆ ఆకర్షణ అయినా సరే అది బంధనయుక్తంగా చేసేస్తుంది. ఈ ఆకర్షణ అశరీరిగా కానివ్వదు. అంతేకాక వారు ఇతరులను విశ్వ కళ్యాణకారులుగా కూడా చెయ్యలేరు. అందువలన మొదట స్వయం ఆకర్షణ ముక్తులుగా అవ్వండి. అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తి వారసత్వాన్ని ఇప్పించగలుగుతారు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.